వెల్కమ్ టు టాప్ హెడ్లైన్స్. తన అనుభవంతో సూచనలు ఇచ్చేందుకు కేసీఆర్ ఎందుకు ముందుకు రావడం లేదని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా పెద్దపల్లిలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ కేసీఆర్ గారు శాసనసభకు వచ్చి మీ అనుభవాల్ని తెలంగాణ ప్రజలకు పంచండంటూ సూచన చేశారు. 1 ఎకరాతో ₹1 కోటి ఎలా సంపాదించవచ్చో ప్రజలకు తెలియజేయండని ఎద్దేవా చేశారు. ఆయన విద్య ఆ రహస్యం ఏమిటో ఈ రోజుకు అంతుచిక్కడం లేదన్నారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్నది బీఆర్ఎస్ఏనని, మేము అధికారంలోకి వచ్చిన ఈ 10 నెలల కాలంలోనే దిగిపోండని బీఆర్ఎస్ నేతలు మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రజలు తమను 5 ఏళ్లు పాలించారని ఎన్నుకున్నారన్నారు. మేం మంచి పనులు చేస్తుంటే ఆశీర్వదించడానికి ఏమవుతుందన్నారు. తాము పెద్దపల్లికి బస్ డిపో ఇచ్చామన్నారు. రామగుండంకు విమానాశ్రయం కూడా తీసుకొస్తామన్నారు. రోజు రోసయ్య గారు నాకు సూచన చేయడం జరిగింది. వారి సూచనతో చదువుకొని వారికే ఇబ్బందికరమైన పరిస్థితులు కల్పించే విధంగా శాసన మండలిలోనే మాట్లాడేవాడిని. ఆ మాట అన్నా, సార్ మీరు సూచన చేస్తూ నేను చదువుకొని వస్తే ప్రభుత్వానికి ఇబ్బంది కలిగినప్పుడు, ప్రభుత్వం సమస్యలో ఇరుక్కున్నప్పుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ సమస్యను పరిష్కరించడానికి మిమ్మల్నే పంపుతాడు కదా, అది మీకు కూడా ఇబ్బంది అవుతుంది కదా అని నేను వారిని అడిగిన. అంటే వారు అన్నారు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రశ్నించాలి, పాలకపక్షంలో ఉన్నప్పుడు పరిష్కరించాలి. ప్రజాప్రతినిధులుగా ఇది మన బాధ్యత. దీంట్లో ఎవరం భేషజాలకు వెళ్లాల్సిన పని లేదు. నువ్వు సమస్యలతో అవగాహనతో వచ్చి మాట్లాడితే మా ప్రభుత్వం వాటిని పరిష్కరిస్తుంది. తద్వారా మా ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది తప్ప మీరు ప్రస్తావించారు కాబట్టి మేము వాటిని పరిష్కరించకుండా ఉండాలన్న ఆలోచన మన ప్రభుత్వానికి ఉండదు. ముఖ్యంగా ఆర్థిక శాఖ మంత్రిగా అది నా బాధ్యత అని వారు చెప్పినప్పుడు నాకు ఆనందం కలిగింది. ఈరోజు అలాంటి స్ఫూర్తి కొరవడింది చట్టసభలలో. ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే పాలకపక్షాన్ని ఏదో పోతుంది అన్నట్టుగానో, ప్రశ్నించే వాళ్ళని అసలు మాట్లాడించడానికి అవకాశమే ఇవ్వద్దు అన్నట్టుగానో పరిస్థితులు తయారైనాయి. ఆ పరిస్థితుల నుంచి బయటపడాల్సిన అవసరం ఉన్నది. ప్రతిపక్షాలు కూడా రోసయ్య గారు చేసిన సూచన ప్రకారం చదువుకోవడం ద్వారా సమస్యల పట్ల అవగాహనతో కూడుకున్న ప్రసంగాలు చేస్తే అవి సమస్యలను పరిష్కరించడానికే కాకుండా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి ఉపయోగపడతాయి. తద్వారా ప్రజలకు ప్రయోజనం చేకూరుతుంది. తద్వారా శాశ్వతంగా ప్రజలలో ఒక చెరగని ముద్ర. ఈరోజు రోసయ్య గారు వారి కుటుంబం రాజకీయాలలో లేరు. రాజకీయ అవసరాల కోసం మనం వెళ్తే వాళ్ళు పరిష్కరించగలిగిన పరిస్థితుల్లో ఉండకపోవచ్చు. అయినా ఇన్ని వేల మంది ఈరోజు ఇక్కడికి వచ్చిండ్రు అని అంటే శాసనసభ్యుడిగా, శాసన మండలి సభ్యుడిగా, పార్లమెంట్ సభ్యుడిగా, ఉమ్మడి రాష్ట్ర ఆర్థిక మంత్రిగా వివిధ శాఖలను నిర్వహించిన అనుభవంతో వారు ముఖ్యమంత్రిగా, గవర్నర్గా దాదాపుగా 50 సంవత్సరాల పైగా ప్రజా జీవితంలో వారు రాణించినరు. ఎన్జి రంగా గారి శిష్యుడుగా సమర్థవంతంగా, నిజాయితీగా, మాటకు కట్టుబడి కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. అవనిగడ్డలో రెవెన్యూ సమావేశ మందిరంలో నియోజకవర్గ స్థాయి ధాన్యం కొనుగోలు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ఇప్పటికే 9,91,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసే రైతులకు 2,283 కోట్ల నగదు చెల్లించినట్లు చెప్పారు. ఇందులో 2,067 కోట్ల సొమ్మును ధాన్యం విక్రయించిన రైతులకు 24 గంటల్లో చెల్లించినట్లు తెలిపారు. మీకోసం వచ్చాం సరేనా, రైతులందరూ సంతోషంగా ఉండాలి, ఇబ్బంది లేకుండా. ఏం పెట్టుకోబాకండి ఇబ్బంది. కొనుగోలు మేము చేస్తాం, బాధ్యత మాది. సాయంత్రం కలిసి తీసుకెళ్తాంలేండి, ఇబ్బంది లేదు. కొంచెం అది వేరే వెరైటీ, ఇది బాగుంది కదా. రాష్ట్ర వ్యాప్తంగా మా కూటమి ప్రభుత్వం రైతులకు అండగా నిలబడాలని, భరోసాని ఇచ్చే విధంగా ధాన్యం కొనుగోలు చేసినప్పుడు అద్భుతమైన కార్యక్రమాలు తీసుకెళ్తాం. అనుకోకుండా కొంచెం వాతావరణంలో మార్పులు వచ్చింది కాబట్టి కొన్ని ప్రాంతాల్లో ఒక అలజడి సృష్టించి కొంతమంది దళాలు, రైస్ మిల్లర్లు రైతుల్ని కొంచెం ఇబ్బంది పెడుతున్నారనే సమాచారంతో క్షేత్రస్థాయిలో అందరం కూడా పర్యటిస్తున్నారు. ఈరోజు కృష్ణా జిల్లాలో అవనిగడ్డ నియోజకవర్గంలో పెద్దలు అందరి ప్రసాద్ గారితో ఈ 3 మండలాల్లో రైతులతో మమేకమై వాళ్ళ సమస్యలు తెలుసుకుని
ప్రధానంగా ఇక్కడ తేమ శాతం ఎక్కువ ఉంది అనే ఆలోచన. రెండోది 1262 నంబర్లు ధాన్యం కోసం వాళ్ళు కొంచెం ఆందోళన చెందుతున్నారు. రెండు సమస్యలపైన కూడా అధికార యంత్రాంగంతో టెలికాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి రైస్ మిల్లులందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో చివరి గింజ వరకు కొనే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. ఎక్కడ కూడా కనీస మద్దతు ధర కన్నా తక్కువ కొంటే రేపటి నుంచి కలెక్టర్ గారికి దాని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళపైన క్రిమినల్ యాక్షన్ తీసుకునే విధంగా కేసులు పెట్టే విధంగా మేము ముందుకెళ్తాం. రైతు ఎవరు కూడా డీలర్ దగ్గరికి వెళ్ళి మాకు అన్యాయం జరిగిందనే భావన వాళ్ళకి కలగకూడదు. 1725 రూపాయలు, మంచి క్వాలిటీ అయితే 1740 రూపాయలు చొప్పున కనీస మద్దతు ధరతోటి రాష్ట్ర వ్యాప్తంగా కొనాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది, అదేవిధంగా మిల్లర్లకు ఉంటుంది. ఆ పొరపాటు చేయకుండా ఉండడానికి కోసం చిన్న చిన్న గ్యాప్లు ఎక్కడ ఉంటే ట్రాన్స్పోర్టేషన్ విషయంలో కానివ్వండి, లేబర్ విషయంలో కానివ్వండి, గోతాల విషయంలో కానివ్వండి, అన్ని విధాలుగా పౌర సరఫరాలు సహకరించి మేము అండగా నిలబడడానికి సిద్ధంగా ఉన్నాం. రెవెన్యూ సిబ్బంది, వ్యవసాయ సిబ్బంది అందరూ కూడా సమాయుత్తమై ఇక్కడ ఉన్న 6 మండలాల్లో కూడా అమనిగడ్డలో ఎక్కడ కూడా పొరపాటు లేకుండా ధాన్యం కొనుగోలు చేయాల్సిన అవసరం ఉంది. ఇందాక నేను వివరాలు కూడా చెప్పాను. 24 గంటల లోపు మేము ఇప్పటివరకు ధాన్యం కొనుగోలు చేసిన విషయంలో 24 గంటల లోపు 93% మంది రైతులకి డబ్బులు వాళ్ళ ఖాతాల్లో పడిపోయినాయి. దాదాపు 2800 కోట్ల రూపాయలు ధాన్యం కొనుగోలు మేము చేశాం. కృష్ణా జిల్లాలో ప్రత్యేకంగా 124,000 మెట్రిక్ టన్నులు ఆల్రెడీ మేము ధాన్యం కొనుగోలు చేయడం జరిగింది. ఖచ్చితంగా మీ అందరికీ కూడా నేను మీడియా మిత్రుల ద్వారా రైతులకి భరోసా ఇస్తున్నాం. ప్రభుత్వం తరఫున ఎక్కడ పొరపాటు లేకుండా ప్రతి రైతుకి మేము అండగా నిలబడతాం. రైతులే రాజుగా మేము భావించి అతను ఎదుర్కొనే సమస్యల్ని తీర్చే విధంగా క్షేత్రస్థాయిలో పర్యటించి మేము న్యాయం చేస్తామని ఈ సందర్భంగా తెలుపుతున్నాం. ఏక్నాథ్ షిండే తమతోనే ఉంటారని మహారాష్ట్ర కాబోయే ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ధీమా వ్యక్తం చేశారు. నిన్న నేను ఏక్నాథ్ షిండేని కలిశాను. కూటమి ప్రభుత్వంలో షిండే ఉండాలనేది మహాయుతి కార్యకర్తల అభిప్రాయమని ఆయన చెప్పారు. అతను మాతో ఉంటాడని నాకు పూర్తి విశ్వాసం ఉంది. మేమిచ్చిన హామీలను అమలు చేస్తామని ఫడ్నవీస్ అన్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఆయన తమను ఆహ్వానించాలని దేవేంద్ర ఫడ్నవీస్, ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్ గవర్నర్ను కలిసి విజ్ఞప్తి చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఫడ్నవీస్ మాట్లాడుతూ తమ మహాయుతి కూటమి గవర్నర్ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరామన్నారు. ప్రభుత్వం ఏర్పాటు కోసం మద్దతిస్తున్న వారి సంతకాలతో లేఖ ఇచ్చామన్నారు. 5:30 గంటలకు ప్రమాణ స్వీకారం ఉండనుందన్నారు. आणि अपक्ष अशी एक मोठी महायुती या ठिकाणी झालेली आहे. या सगळ्यांच्या सहीचं पत्र हे आम्ही दिलेलं आहे. मी विशेष आभार मानतो आमच्या शिवसेनेचे अध्यक्ष आणि राज्याचे विद्यमान मुख्यमंत्री माननीय एकनाथराव शिंदेजींचे की त्यांनी शिवसेनेच्या वतीनं माझ्या समर्थनार्थ पत्र दिलं आणि महायुतीचा मुख्यमंत्री म्हणून माझा शपथविधी करावा अशा प्रकारची विनंती त्यांनी माननीय राज्यपालांना केली आहे. त्याचप्रमाणे राष्ट्रवादी काँग्रेसच्या वतीनं राष्ट्रवादी काँग्रेसचे अध्यक्ष आणि उपमुख्यमंत्री माननीय अजितदादा पवार यांनी देखील त्याच आशयाचं पत्र देऊन मला मुख्यमंत्री म्हणून शपथ द्यावी अशा प्रकारची विनंती केलेली आहे. आमच्या मित्रपक्षांनी देखील तशाच प्रकारची विनंती केली आहे आणि या सगळ्यांच्या विनंतीचा मान ठेवून माननीय राज्यपाल महोदयांनी आम्हाला निमंत्रित केलेलं आहे. देशाचे प्रधानमंत्री माननीय मोदीजींच्या उपस्थितीत उद्या 5:30 वाजता हा सोहळा आझाद मैदान या ठिकाणी पार पाडला जाणार आहे. तिन्ही पक्षांचे नेते आम्ही त्या ठिकाणी उपस्थित असू. साहजिक आपला प्रश्न असणार आहे की किती लोकांच्या शपथविधी होतील वगैरे याची माहिती तुम्हाला संध्याकाळी दिली जाईल. किती लोकांचा शपथविधी होईल या संदर्भातली सगळी माहिती जी आहे ही संध्याकाळी दिली जाईल.
सगळे निर्णय आम्ही एकत्रितपणे यापूर्वीही घेतले आहेत आणि यापुढे देखील आम्ही एकत्रितपणे निर्णय घेणार आहोत. मुख्यमंत्री पद किंवा उपमुख्यमंत्री पद हे आमच्याकरता एक प्रकारची तांत्रिक किंवा टेक्निकल अरेंजमेंट आहे. आम्ही तिघही एकत्रितपणे आजपर्यंत निर्णय घेत आलो आहोत आणि पुढेही राज्याच्या ల్యాండ్ ఇసుక లిక్కర్ మాఫియా ద్వారా గత వైసీపీ ప్రభుత్వం ప్రజలను దోచుకుందని మంత్రి అనగాని సత్యప్రసాద్ మండిపడ్డారు. గత ప్రభుత్వం హయాంలో జగన్ వైసీపీ నాయకులు భూ సమస్యలు పెంచారని ఆరోపించారు. మంగళగిరిలో సీసీఎల్ఏ కార్యాలయంలో మంత్రి జిల్లా కలెక్టర్లు జాయింట్ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించే ఉద్దేశంతో ఎల్లుండి నుండి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అన్ని రకాల భూ సమస్యలపై ఈ రెవెన్యూ సదస్సులో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించాలని కలెక్టర్లకు సూచించారు. భూ ఆక్రమణలు 22A భూముల ఉల్లంఘనపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసి సమస్యలు లేని పాలన అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారన్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి ప్రతి నెల రివ్యూ చేసి సమస్యలు పరిష్కరిస్తున్నారని తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో తమపై చేస్తున్న దుష్ప్రచారం తగదని, అలా చేసి తమ బతుకులు పొట్టలు కొట్టవద్దని లారీ ఓనర్స్ అసోసియేషన్ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. మాధ్యమాల్లో తమను ఒక మాఫియాగా చిత్రీకరిస్తూ చేసిన ప్రసంగం తమను ఎంతగానో బాధించిందంటూ లారీ యజమానులు ఆవేదన వ్యక్తం చేశారు. కాకినాడ సంజయ్ నగర్ లో ఉన్న లారీ ఓనర్స్ అసోసియేషన్ కార్యాలయంలో ఈ నిరసనను చేపట్టారు. ఈ సందర్భంగా లారీ అసోసియేషన్ అధ్యక్షుడు దాసరి శ్రీనివాసరావు, కార్యదర్శి అల్లంరాజు, కోశాధికారి గణేశుల వాసుల ఆధ్వర్యంలో లారీ యజమానులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. కాకినాడ పోర్టుకు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే లారీలను రానివ్వకుండా అడ్డుపడి ఒక మాఫియా కేంద్రంగా మార్చారని చెప్పడం తగదంటూ వారు పేర్కొన్నారు. మమ్మల్ని చాలా ఆరోపణ చేశారు. మా యూనియన్ మహా టీవీ వారు మమ్మల్ని ఆరోపణ చేశారు. ఆ ఆరోపణలే మేము చరిత్రలో ఉన్న యూనియన్ మాది. ఆ యూనియన్ని చాలా మీరు ఆరాధనపరుస్తున్నారు. దాన్ని మీరు అది కరెక్ట్ కాదు. అలాంటిది ఏమైనా ఉంటే మీరు వచ్చి మా అసోసియేషన్ మీద మీరు ఆ అసోసియేషన్ మీద మీరు ఆరోపణ చేసిన వల్ల అది ఏమైనా ఉంటే రుజువులు చేసి అది చేయాలని, ఈ అసోసియేషన్ని కించపరచొద్దని చెప్తూ జరిగింది. మీరు ఏమైనా రుజువులు చేసి మా అసోసియేషన్ని ఈ అసోసియేషన్ అంటే మేము చాలా మంది ఈ కుటుంబాలతో 30,000 కుటుంబాలతో మేము ఉన్నాం. 3,000 లారీలతో చాలా మంది బతుకుతున్నాం, జీవనోపాధి చేసుకుంటున్నాం. అలాంటి అసోసియేషన్ మీరు చాలా కిందపరచడం వల్ల మాకు బాధాకరమైంది. మా పెద్దలు మా పిల్లలు కూడా నిన్న నుంచి కూడా ఎవరు కూడా చాలా బాధాకరంతో ఉన్నారు. ఎప్పుడు కూడా వీడియో కానీ ఎవరిని కూడా మేము అందరినీ కూడా మేము చాలా సహకరించిన వాళ్ళు ఉన్నారు. మీ మహా టీవీ వారు ఇలా నింద వేయడం వల్ల మీరు ఆరోపించారని ఈ కిరాయిలు కూడా మేము దందా చేస్తాము, రౌడీజం చేస్తాం అన్నారు. అలాంటివి చేయము. మేము పొట్టకూడికి వచ్చాము మా బిజినెస్ కోసం. ఎంతో కాంట్రాక్టర్లని కూడా నిన్న కూడా మాకు చిన్న సాంబార్లో కూడా మొన్న మీటింగ్ అయింది. ఆ మీటింగ్ లో కూడా మేము కిరాయిలు కూడా తగ్గించడం జరిగింది. కానీ ఆయిల్ రేటు మాకు తగ్గిన వెంటనే చాంబర్లో మేము కిరాయిలు తగ్గిస్తాము. మేము అలాగే ఈ అసోసియేషన్ నడుపుకుంటున్నాము. మా పూర్వకాలం పెద్దలందరూ కూడా మీరు మా టీవీ వారు చాలా ఈ నిందన ఎత్తడం వల్ల మాకు చాలా బాధాకరం. అది మీరు చాలా రుజువు చేసి మా లారీ ఓనర్స్ కూడా మీరు ఎలాంటి ఏమైనా ఉంటే తప్పులు ఉంటే సరి తీసుకుని మీరు చాలా అది ఎంక్వైరీ చేసి చేయాలని. చంద్రశేఖరరావు, నేను లారీ ఓనర్ని. ఈ అసోసియేషన్ 61లో పెట్టారు. ఈ రోజంటే కాకినాడ పోర్టులో డీ బోర్డర్ పోర్టు తర్వాత పంట్లు ఇవన్నీ వచ్చినాయి. ఈ పామాయిల్ కూడా ఈ రోజు వచ్చింది. పూర్వం పడవల మీద లోడ్ చేసిన కాడి నుంచి కూడా మీ అసోసియేషన్కి ఛాంబర్ ఆఫీస్కి కలిపి కమిట్మెంట్ ఉంటుంది. ఒక ఆయిల్ రేటు పెరగాలన్నా, ఆయిల్ రేటు తగ్గించినప్పుడు కిరాయిలు పెరగాలన్నా ఏదైనా సరే ఛాంబర్ ఆఫీస్లో ఇక్కడ ఎగ్జిక్యూటివ్ బాడీ ఓనర్స్ వెళ్ళి ఆ ఛాంబర్ ఆఫీస్లో ఉన్న నెంబర్లతో చెప్పుకుంటే వాళ్ళు రేటు నిర్ణయిస్తారు. ఆ రేటు నిర్ణయించిన రేటు మీద మేము లారీ ఓనర్స్ అసోసియేషన్ తోలుతాం. మీ సీరియల్ విధానంలో మేము వెళ్ళగా మిగిలిన లోడ్లు బయట అసోసియేషన్ వాళ్ళకి ఇస్తాం. ఇక్కడ అంతా కూడా మా రేటే, మాకో రేటు వాళ్ళకో రేటు, ఒక రోజుకు ఒక రేట్ అనేది ఉండదు. ఇక్కడ యూనియన్ ఉంది. ఎప్పటి నుంచో మా నాన్నల కాడి నుంచి ఎప్పుడో 61లో పెట్టిన కాడి స్థాపించింది. ఈ రోజు తెలుసో తెలియకో ఆయన వంశీ గారు, మహా టీవీ వంశీ గారు ఏం మాట్లాడతారో ఒకసారి ఆలకించండి సార్.
చట్టసభలో మహిళా బీసీ రిజర్వేషన్లను అమలు చేయాలని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర కేంద్రానికి డిమాండ్ చేశారు. ఢిల్లీలోని మహారాష్ట్ర సదన్లో ఆల్ ఇండియా ఫెడరేషన్ ఫర్ సోషల్ జస్టిస్ 3వ జాతీయ సదస్సును బుధవారం నిర్వహించింది. సదస్సులో పాల్గొన్న వద్దిరాజు మాట్లాడుతూ ఒక ఓబీసీకి చెందిన వారే అయినప్పటికీ న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో బీసీ మంత్రులే లేరు, ఓన్లీ ఇద్దరు ఉన్నారు. 60% పైన ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఓట్లను వేయించుకొని కేవలం ఇద్దరే, ఒకరు కొండా సురేఖ గారు, రెండోవరు పొన్నం ప్రభాకర్ గారు. ఇప్పుడు ఖాళీగా ఉన్నటువంటి ఆరైనా కూడా కనీసం బీసీలకు, ఈ ఎస్టీకి, మైనారిటీకి సోదరులందరూ కూడా ఇస్తే సంతోషంగా ఉంటారు కదా. 1 ఇయర్ అయిపోయింది, వేస్ట్ అయిపోయింది. ఒక్క తెలంగాణ రాష్ట్రమే కాకుండా మహిళా బిల్లులు కూడా ఇప్పుడు చట్టం చేయబడి రెడీగా ఉంది. మహిళా బిల్లు తయారు చేసి రెడీ పెట్టిన మహిళా బిల్లుని ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయాలంటే బీసీలకు ఖచ్చితంగా కూడా కుల గణన దేశం మొత్తం జరగాలి. ఇది జరగాలంటే ఇలాంటి సెమినార్లు పెట్టుకొని మేము చట్టం మొత్తం ప్రభుత్వాల మీద ఒత్తిడి తెచ్చి, కేంద్ర ప్రభుత్వం మీద కూడా ఒత్తిడి తెచ్చి ఇవన్నీ జరిగే విధంగా పోరాటం చేసే ఈ ప్రక్రియకు ఒక ఓబీసీగా, ఒక బీసీ బిడ్డగా వచ్చి సంఘీభావం తెలపడం కాకుండా మా కేసీఆర్ గారు ఖచ్చితంగా ఏదైతే అభివృద్ధి చేశారో బీసీల పట్ల ముందుకు తీసుకెళ్లారో వారన్నీ కూడా తెలియజేయడానికి వచ్చాం. ఖచ్చితంగా కూడా ఇది ఈరోజు జరిగే మీటింగ్ చాలా మంచిది. ఇక నుంచైనా బీసీలకు న్యాయం జరగాలని చెప్పేసి అందరం సంఘటితంగా ఉంటే ఖచ్చితంగా జరుగుతుందని చెప్పేసి ఖచ్చితంగా కాకినాడ పోర్టు వివాదం చిలికి గాలివానలా మారింది. సముద్ర మార్గం ద్వారా విదేశాలకు రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తున్న వ్యవహారం బయటపడడంతో రాజకీయ వాతావరణం వేడెక్కింది. వైసీపీ, టీడీపీ నాయకులు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నారు. గత ప్రభుత్వంలో వైసీపీ నేతలు అక్రమాలకు పాల్పడ్డారని టీడీపీ నేతలు అంటున్నారు. ఇందుకు కౌంటర్గా కేవీరావు అనే వ్యక్తిని తీసుకొచ్చి వైసీపీ నాయకులు ఆరోపణలు చేస్తున్నారు. తాజాగా వైసీపీ మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి స్పందించారు. కాకినాడ పోర్టు వివాదంలో ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. చంద్రబాబు నాయుడు గారు దీన్ని తన మనిషి అయినటువంటి కేవీరావుకి కట్టబెట్టడం జరిగింది. ఇది చరిత్ర ఎరిగినటువంటి సత్యం. దాన్ని ఆ రోజు ఒక విదేశీ కంపెనీని తీసుకొచ్చి, అదొక స్కామ్, ఒక విదేశీ కంపెనీని తీసుకొచ్చి దానిని ముందు పెట్టి బ్యాక్ డోర్ లో కేవీరావు గారు దాని వెనక చేరి దానిని దక్కించుకోవడం జరిగింది. అయితే కాకినాడ పోర్టుకు సంబంధించినటువంటి దాంట్లో పైకి కేవీరావు కనిపించినా దాని వెనక చంద్రబాబు నాయుడు హస్తం ఉంది, చంద్రబాబు నాయుడు బినామీగా అయిన చలామణి అయ్యాడని కూడా ఆ రోజు అనేక రకాలైనటువంటి వార్తలు రావడం జరిగింది. సరే, ఆ తర్వాత జరిగినటువంటి పరిణామ క్రమంలో కేవీరావు గారు తన ఆధీనంలో ఉండేటువంటి సంస్థలో ఉన్నటువంటి షేర్లని అరబిందోకి అమ్ముకోవడం జరిగింది. ఒక 2 ప్రైవేటు వ్యక్తుల మధ్య జరిగినటువంటి దానిలో ప్రభుత్వం ఈరోజు దానిలోకి సంబంధించి ప్రవేశించి వాళ్ళ మధ్య ఉన్నటువంటి వాటిలో ఇప్పుడు కేవీరావును వాడుకుని కేవీరావుని పావుగా చేసి తనకి ఎవరైతే కక్ష ఉందో, ఎవరి మీద అయితే కక్ష తీర్చుకోవాలనుకున్నాడో దానికి జగన్మోహన్ రెడ్డి గారితో పాటు ఎవరైతే ఆయనకు సంబంధించినటువంటి వ్యక్తులు ఉంటారో వాళ్ళందరి మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారిని బురద జల్లుతూ ఆ వ్యక్తులను లక్ష్యంగా ఈరోజు వాటికి సంబంధించినటువంటి సంస్థల మీద దాడి చేయడానికి పూనుకోవడం జరిగింది. ఇప్పుడు కేవీరావును వాడుకొని దాని ద్వారా రాజకీయ లబ్ధి కోసం కేసులు వేయించేటువంటి ఒక ప్రయత్నం జరిగింది. ఒక్కసారి ఆలోచన చేస్తే ఈరోజు జరిగినటువంటి అన్నిటిలో 41% మాత్రం ఈరోజు దానికి సంబంధించినటువంటి అరబిందో సంస్థకు ఉన్నాయి. 59% షేర్లు ఎవరి దగ్గర ఉన్నాయి? కేవీరావు గారి ఆధీనంలోనే ఉన్నాయి. కేవీరావు గారి ఆధీనంలో 59 ఉంటే, 59% ఉంటే పోర్టు ఎండీగా ఆయనే ఉంటాడు, సీఈఓగా ఆయన మనుషులు ఉంటారు. నిర్ణయాధికారం అంతా 59% ఉన్నటువంటి కేవీరావు గారికే ఉంటుంది తప్ప ఈరోజు దానికి సంబంధించి అరబిందోకి రాదు. కాబట్టి బెదిరించి ఈ షేర్లు కొన్నాడు అని చెప్పి ఆయన చేత ఫిర్యాదు చేయడం, పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం, ఇదంతా కూడా లాఫింగ్ స్టాక్ కింద హాస్యాస్పదంగా ఉంది తప్ప ఒక పరిణితి చెందినటువంటి వ్యక్తులు తీసుకునేటువంటి నిర్ణయాలు, తీసుకునేటువంటి విధానంగా కనిపించేటువంటి పరిస్థితి లేదు. ఒకవేళ నిజంగానే చంద్రబాబు నాయుడు చెప్పినట్టుగా ఈరోజు ఒకవేళ నిజంగా తీసుకోవాలి బెదిరించి అంటే ఫ్రీగానే తీసుకుని ఉండేవాళ్ళు, డబ్బులు ఇచ్చి తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ డబ్బులు కూడా ఇవ్వకుండానే బెదిరించి ఆయన దగ్గర షేర్లు లాగేసుకున్నారు అని చెప్పి ఫిర్యాదు చేసినప్పుడు అసలు ఉచితంగానే తీసుకునే దానికి అవకాశం ఉండేది, ఫ్రీగానే తీసుకుని ఉండేవాళ్ళు. కానీ అది జరగలేదు. కాబట్టి కేవలం ఇది ఏదో ఒక విధంగా కక్ష సాధింపులో భాగమైనటువంటిది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆడుతున్నటువంటి నాటకంలో భాగం అనేటువంటిది స్పష్టంగా అర్థమైపోయింది. ఈరోజు ఒక్కసారి చూస్తే ఒకే విధంగా మొత్తం ఒకవేళ నిజంగా ఆ కాకినాడ పోర్టు సంస్థనే ఒకవేళ తీసుకోవాలని అనుకుంటే మొత్తం తీసుకుని ఉండేవాళ్ళు, లేదా మెజారిటీ షేర్లు తీసుకుని దాని నియంత్రణ అధికారాలన్నీ అరబిందో సంస్థలోనే ఉండే చేతిలో పెట్టుకుని ఉండేవాళ్ళు. అవన్నీ లేకుండా 41% నువ్వు అమ్మి 59% కేవీరావు గారు పెట్టుకుని
తాటాకు చెప్పులకు తెలంగాణ బిడ్డలు భయపడరని హరీష్ రావు మీద కేసు పెడితే వెనక్కు తగ్గుతారని అనుకోవడం రేవంత్ రెడ్డి సర్కార్ అవివేకమని మాజీ ఎమ్మెల్యే రసమయ్య బాలకిషన్ స్పష్టం చేశారు. అసలు కేసులకు భయపడితే తెలంగాణ రాష్ట్రమే వచ్చేదా అని నిప్పులు చెరిగారు. పాడే పరిస్థితులే లేదు. పాడినందుకు బెల్లిలలిత పోయింది, ఐలేని ఎన్కౌంటర్ చేసిర్రు. తెలంగాణ ఈ సందర్భంలో జరుగుతున్నటువంటి సందర్భంలో టీఆర్ఎస్ పుట్టిన తరువాత ఇంకొక 6 నెలలకు పార్టీ పెడదాం అనుకున్నప్పుడే ఒక చరిత్రకు శ్రీకారం చుట్టిండి కేసీఆర్. మీరందరూ కూడా మీరు తెలుసు. ఇది తెలంగాణ కోటి రత్నాల మీద తెలంగాణ జయబేరి అని మేము క్యాసెట్ రిలీజ్ చేసినాం. పార్టీ ఇంకా రాలేదు. మేము ఇక్కడ నందినగర్లో కూర్చున్నాం. మేము అంటే చాలా మందికి ఏమనుకుంటారంటే చాలా మంది మేమే రాస్తున్నాం చరిత్రలు, పాటలు మేమే రాస్తున్నాం, మాటలు మేమే రాస్తున్నాం చాలా మంది అనుకున్నారు. కానీ పెద్ద రచయిత సాహిత్యకారుడు కేసీఆర్. నేను మీకు ఇది నేను గుర్తు చేస్తాను. అంటే నేను ప్రత్యక్షంగా చూసినాను కాబట్టి ఇది ఎట్లా గుర్తు చేస్తున్నా అంటే నాకు తెలియలేదు. అప్పటికి మేము పాటలు రాస్తా ఉంటే అప్పటికి ఇది తెలంగాణ కోటి రతనాల వీణ, గుండె రగిలి కథనకు రాగమాలాపించి పొలికేక పెట్టినది ఇది రుద్రవీణ. పాట మంచిగా పోయింది. చరణం కాడికి వచ్చినాం. తెలంగాణ చరిత్ర చెప్పాలి కదా ఇంట్లో కూడా అనుకున్న తర్వాత సుద్దాల అశోక్ అన్న రాస్తా ఉన్నాడు, నేను అశోక్ అన్న కూర్చున్నాం. రాత్రంతా కూర్చున్నాం. జయశంకర్ సార్ ఉన్నాడు, మన యాదిరెడ్డి సార్ ఉన్నాడు, కళ్ళం యాదిరెడ్డి సార్ ఉన్నాడు, ఇంకొక 5-6 మాసం సార్లు కూర్చున్నాం. 12 అయింది, 1 అయింది. పల్లవిలో ఒక పదం మంచిగా నచ్చింది. పోషమ్మ బోనాల శివసత్తులాట మనసొంతమే కదా బతుకమ్మ పాట. ఇక్కడ దాకా వచ్చింది. ఇక ముంగటికి వెళ్తలేదు. ఎంత నాగలివాడి దాన్ని దునినా కూడా తిప్పుతుంది అప్ప ముందడికి పోతలేదు. ఇంకా గట్టిగా చెప్తే అప్పుడప్పుడు పంటస్తుడు ఇక లేవదు, తోక కొరికినా కూడా లేవదు ఎద్దు అందుకే. ఇక తెల్లారుతుంది అయితలేదు. ఇక ఇప్పుడు వద్దు, మన బుర్రలు మంచిగా లేవు, పొద్దుగాల ఆలోచిద్దాం, మీరు వైపు పండుకోమన్నారు. మేము పడుకున్నాం. మళ్ళీ సార్ పొద్దున్నే ఏం యాదికి వచ్చిందేమో తప్పన చేద ఆగిండు. 8 గంటలకే వచ్చిండు. 7:30 పోరగాలంటే కిందనే వంటాం. అప్పుడు మేము కిందనే వండుంటే లేవురా అంటే లేచినాం. అప్పుడు అశోక్ అన్న వచ్చిన తర్వాత టక్కన యాదికి వచ్చినాక ఎంత గొప్ప చెప్పిండంటే, ఏమో యాదికి మనం రాత్రి ఎన్నో మర్చిపోయినాం అన్నాడు. పోషమ్మ బోనాలు శివసత్తులాట మనసొంతమే కదా బతుకమ్మ పాట ఇంకేముండాలన్నాడు. అప్పుడు అన్నాడంటే, ఖండాలు దాట మన జానపద గీతం అందాల తెలంగాణ కావాలి రాష్ట్రం. ఇగో ఇది నా మైండ్ బ్లాక్ అయిపోయింది. అశోక్ అన్న కింద వాడు కొట్టుకున్నాడు దెబ్బకు. నిజం అంటే అశోక్ అన్న అప్పుడు ఎన్ని పాటలు టపటపా నేలమ్మ అంటే ఒక్కొక్కసారి ఎట్లా వస్తుంది అనడానికి మీకు చెప్తా ఉన్నాను. ఎంత సింపుల్గా చెప్పిండు. 2 మాటలలో తెలంగాణ సంస్కృతి వైభవం, తెలంగాణ ఆకాంక్ష అన్ని 2 మాటలలో చెప్పించిండు. వాస్తవంగా సారే గనక రాస్తే ఇవాళ ఎన్ని చరిత్ర పుస్తకాలు, ఇలా భూమికి బరువైనటువంటి వడ్లు వండినటువంటి తెలంగాణలో భూమికి బరువైన పుస్తకాలు నిలబడు కావచ్చు. సార్ కనుక రాయడం మొదలు పెడతా ఉంటే రాసే అవకాశం రాలేదు, సందర్భం రాలేదు అనుకున్నటువంటి పరిస్థితుల్లో. అంటే నేను ఎంట్రుగా దీన్ని చూసిన తర్వాత అనేక పుస్తకాలు వచ్చినాయి. కొంతమంది ఒప్పుకోరు. ఇప్పుడు కూడా మనం చూస్తున్నాం కదా, ఎవరు ఏమన్నా కూడా కేసీఆర్ది తెలంగాణలో పుట్టుడు చరిత్ర, ఇవాళ ఉన్నది వాని పెట్టుడు చరిత్ర, వాని ఇప్పుడు ఇవాళ నడుస్తున్నది పెట్టుడు చరిత్ర, మార్కెట్ చరిత్ర నడుస్తూ ఉన్నది. చరిత్ర లేనోడు చరిత్ర గురించి మాట్లాడుతూ ఉంటాం. నేను దయచేసి మా పాత్రికేయ మిత్రులు కూడా నేను చెప్తా ఉన్నా, నేను అసందర్భమైనటువంటి మాటలు వచ్చినప్పుడు దయచేసి మీరు కూడా ఆలోచించాల్సిన అవసరం. మీరంతా వేరు కాదు. మేము తెలంగాణ ధూమ్ధాం చేస్తున్నప్పుడు మీరు ఆంధ్రప్రదేశ్లో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టేందుకు సిద్ధమైంది విద్యాశాఖ. దేశంలోని ఇప్పటి వరకు ఏ రాష్ట్రంలో జరగని విధంగా మెగా పేరెంట్ మీటింగ్ చేస్తున్న మొదటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలవబోతోందంటున్నారు పాఠశాల విద్యాశాఖ సెక్రటరీ కోనా శశిధర్. ఈ నెల 7వ తేదీన మెగా పేరెంట్ టీచర్ మీట్ నిర్వహిస్తున్నాం. 44,303 పాఠశాలలో ఒకే రోజు ఈ మెగా పేరెంట్ టీచర్ మీట్ నిర్వహణ ఉందన్నారు. 38,319 మండల పరిషత్, జిల్లా పరిషత్ పాఠశాలలు, 2,807 మున్సిపల్ పాఠశాలలు, 1054 రెసిడెన్షియల్, 2,843 ప్రభుత్వ పాఠశాలల్లో 7వ తేదీన ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు సమావేశం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. 1 కోటి మందికి పైగా ఈ సమావేశంలో పాల్గొంటారని అంచనా వేస్తున్నారు. రంగోలీ మాత్రమే, ఒక ముగ్గు పోటీ మాత్రమే. తల్లులందరూ ఆలోచించి ఒక గ్రూప్గా ఏర్పడితే వాళ్ళు రేపు వాళ్ళ పిల్లల గురించి మాట్లాడుకోవడానికి దానికి ఇంటరాక్షన్ బాగుంటుందని చెప్పి 10 క్లాసులు ఉంటే 10 ముగ్గులు మాత్రమే, 15 ఉంటే 10 క్లాస్ రూమ్కి ఒకటి చొప్పున అట్లా. అదే తండ్రులకైతే టగ్ ఆఫ్ వార్ ఒక ½ అన్ అవర్ పాటు. ఉదయం 9 o'clockకి పేరెంట్స్ వస్తే 10:30, 11 వరకు ఈ ఇండివిజువల్ ప్రోగ్రెస్ కార్డ్ డిస్కషను. అలాగే హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ మధ్య ఇండివిజువల్ హెల్త్ స్క్రీనింగ్ అని చెప్పి స్టార్ట్ చేశారు. ఇది ఒక దాదాపు 900 స్కూల్లో ఆల్రెడీ అయిపోయింది. ఈ 900 స్కూల్స్లో ఆ రోజు హెల్త్ కార్డు కూడా ఇవ్వటం జరుగుతుంది.
మిగతా స్కూల్స్లో ఎందుకంటే 2-3 నెలలు పడుతుంది స్క్రీనింగ్ చేసి ప్రతి ఒక్క స్టూడెంట్కి అన్ని స్క్రీనింగ్ టెస్ట్ చేయడానికి. అక్కడ మాత్రం హెల్త్ కార్డు గురించి వివరించడం జరుగుతుంది. సో ప్రతి టీచరు ఈ కార్డు ఇస్తూనే హెల్త్ కార్డు గురించి, హెల్త్ కార్డు రెడీగా ఉంటే అది ఇవ్వటము, లేదంటే హెల్త్ కార్డు గురించి వివరించడం జరుగుతుంది. ఇది అయిన తర్వాత నేను చెప్పినట్టుగా తల్లిదండ్రులకి ముగ్గుల పోటీలు, అలాగే టగ్ ఆఫ్ వార్ ఉంటుంది. తర్వాత ఒక చిన్న పబ్లిక్ మీటింగ్, పబ్లిక్ అంటే బయట పబ్లిక్ని అలౌ చేయరు, లిమిటెడ్ పబ్లిక్ మీటింగ్ అంటే తల్లిదండ్రులు, ఎల్ఎంఐ అంటే పూర్వ విద్యార్థులు, ఎస్ఎంసి మెంబర్సు, టీచర్లు, హెడ్ మాస్టరు, పిల్లలు కలిపి ఒక మీటింగ్ కండక్ట్ చేసుకుంటారు. ఈ మీటింగ్లో హెడ్ మాస్టర్ గారు స్కూల్ రిపోర్ట్ కార్డ్ చదువుతారు. అలాగే ఆ ఎంటైర్ ఈవెంట్ను కూడా టీచర్లు నడిపించకుండా తల్లుల్లోనే ఎవరో ఒకళ్ళు బాగా మాట్లాడేవాళ్ళు వాళ్ళనే నిర్వహించమని చెప్పడం కూడా జరిగింది. ఎందుకంటే వాళ్ళు ఇన్వాల్వ్ అయితే ఇంకా బాగుంటుందని. ఒక ముఖ్యమైన అంశం ఏమిటంటే ఈసారి అంటే ఫస్ట్ టైం మేము స్టార్ రేటింగ్ ఫర్ స్కూల్స్, ఫర్ బోత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఒక స్టార్ రేటింగు, అకాడమిక్ అంశానికి ఒక స్టార్ రేటింగు, ఈ 2 అంశాల మీద 2 స్టార్ రేటింగ్స్ ఇవ్వటం జరుగుతుంది. అంటే కొన్ని చోట్ల ఎక్కడన్నా మనకి బిల్డింగ్ వసతులు బాగుండి 3 స్టార్ కానీ 4 స్టార్ కానీ ఉండొచ్చు, కానీ అక్కడ 1 స్టార్ అకాడమిక్ పర్ఫార్మెన్సే ఉండొచ్చు, చెప్పలేం. సో కేవలం బిల్డింగ్లు బాగున్నంత మాత్రం చదువులు బాగున్నట్టు కాదు. మా మంత్రివర్యులు చెప్తున్నారు, ఎప్పుడు చెప్తుంటారు, అవుట్పుట్స్ కాదు అవుట్కమ్స్ ఉండాలి అని. అంటే క్లాస్కి పాఠం చెప్పడం కాదు, విద్యార్థికి పాఠం చెప్పాలని. క్లాసుకి పాఠం చెప్పడం అంటే సిలబస్ అయిపోయింది, మేము చేయాల్సింది అయిపోయింది, అలా కాకుండా వాట్ ఈస్ దర్ లెర్నింగ్ అవుట్కమ్స్, ప్రతి విద్యార్థి నేర్చుకున్నారా లేదా అనేది